తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దునే ఏం కాదండి, 11 అయింది. నిన్న మేము వెళ్ళాం కదండి, అక్కడికి వెళ్ళి చక్కగా తెచ్చుకున్నాం అనమాట. తోటకూర, గోంగూర, అలాగే నాటు టమాటాలు అన్నీ చక్కగా తోట దగ్గర తెచ్చుకున్నాం అనమాట మేము. ఈ తోటకూర మరీ గుప్పుడే అయింది, మేము అక్కడికే వచ్చింది. లేక తోటకూర ఫ్రెండ్స్, మన వంటలో ఇంకో స్పెషల్ ఉంది. ఇది కాదు, మామూలుగా నేను ఇది చేస్తున్నా, కానీ ఇదేంటో అది కూడా చూపిస్తాను నేను. ఇదైతే చక్కగా వేగి ఉత్తినే అయిపోద్దండి 2 నిమిషాల్లో. ఎందుకంటే బాగా లేత కూర, లేతది అసలు. ఉప్పు, పసుపు వేసేసుకుంటున్నా. అక్కడ ఇవన్నీ చూస్తే పచ్చివైనా సరే తినేయచ్చు అన్నట్టుగా ఉందండి. అంత బాగున్నాయి అన్నమాట. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, మెయిన్ ఆకుకూరలు టమాటాలు అసలు చాలా అంటే చాలా. ఉప్పు పసుపు అయితే వేసానండి, మగ్గుతుంది. అసలు మన వంటలోకి అయితే వెళ్ళిపోదాము. అంటే నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి, నిన్న మేము టమాటాలు, గోంగూర, తోటకూర ఇవి కొనుక్కొచ్చుకున్నాము. ఇదిగోండి నాటు టమాటాలు చక్కగా అక్కడే తెచ్చుకున్నాం అనమాట. మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, అన్నీ హైబ్రిడ్ కాయలు వస్తున్నాయి, కానీ భలే ఉంటాయి పుల్లగా. ఇప్పుడు నేను దీంతో ఏం చేస్తున్నా అంటే, ఇదిగోండి ఇది రొయ్యి పొట్టు అనమాట. ఇది మన దగ్గర దొరికే రొయ్యి పొట్టేనండి, అసలు ఇసుకే ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రొయ్యి పొట్టు, టమాటా, గోంగూర కలిపి పచ్చడి అయితే చేస్తున్నా. పాతకాలం స్టైల్, ఇప్పుడు మర్చిపోయి ఉంటారు కూడా అప్పుడు అనమాట. ఇప్పుడు అయితే నేను చక్కగా పచ్చడి చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు తోటకూర అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే మనం ఇదేంటి రొయ్యి పొట్టు, గోంగూర పచ్చడి అయితే చేసేసుకున్నాము. ఇదిగోండి మిర్చి అయితే వేపుకుంటున్నాను ఫస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ ఉంటుందండి పచ్చడి. అసలు సడన్గా చిన్నప్పుడు చిన్న ఏజ్కి వెళ్ళిపోయామా మనం అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి రొయ్యి పొట్టు కూడా వేపేసుకుంటున్నాను నేను. ఒక పక్కన చిన్న కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నా. రొయ్యి పొట్టులో కూడా సిమ్లో పెట్టేసుకుని నిదానంగా వేయించుకుందామండి. ఈ తోటకూర నాకు అసలు ఆ కూర కంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అనుకోండి. ఒక్క ముద్దకి వచ్చేలా ఉంది అది. ఒక్క ముద్ద వస్తే వచ్చింది, 10 రూపాయలు తీసుకొచ్చాను. టమాటాలు ఎంత బాగా వచ్చాయండి, నాటు టమాటా. ఈ నాటు టమాటా ఏంటంటే మనకి పులుపు కూడా ఉంటుందండి. అదేంటంటే చప్పగాను తీయగాను ఉంటుంది హైబ్రిడ్ కాయలు. నాటు టమాటా చక్క పుల్లగా ఉంటుంది, మనకి కర్రీస్లో వేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది టేస్ట్. పచ్చిమిర్చి వేగిపోయిందండి, తీసేసుకున్నాను. ఇప్పుడైతే టమాటా వేసేసుకున్నాము. గోంగూర టమాటా వేసేసుకోవచ్చు ఒకసారి. గోంగూర కూడా వేసుకుంటా. ఇది కూడా వేగుతుందండి, ఒక్క నిమిషం వేగిందని ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి ఇవైతే చక్కగా మగ్గిపోతున్నాయి.
ఇంకా కొంచెం మెత్తగా దగ్గరకు అవ్వాలి. నేను ఎప్పుడో చెప్తున్నానండి చిన్నప్పుడు, సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. పెట్టావా ఇది? మనం చేసే వర్క్కి ఎన్ని మిక్సీలు కూడా ఆగట్లేదు అనమాట, పద్దాకా ఇదైపోతున్నాయండి. ఇవ్వండి, దీనిలో అయితే నేను ఇవి చల్లారిపోయినాయి కదా, ఇవి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు. టమాటాను గోంగూర పులుపు ఉన్నప్పటికీ దేని రుచి దాన్ని అనమాట, అదే ఇది అనమాట. ఇవ్వండి జీలకర్ర, ఇదిగోండి కొంచెం కల్లుపు కూడా వేసుకున్నా. ఇదిగోండి ఇవి కూడా చూసారు కదా, ఇలాగ పకోడీ ఇలాగ చక్కగా వేగిపోవాలన్నమాట, అప్పుడు బాగుండిద్ది టేస్ట్. కూడా వేసేసుకుందాం ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. ఇంకా అది కూడా మగ్గాలి కదా, మగ్గిన తర్వాత అయితే ఇది కూడా చల్లారి పెట్టుకున్న తర్వాత వేసుకుందాము. కొంచెం మగ్గాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నారు కదా, ఇప్పుడైతే ఇలా చక్కగా ఏ వాటర్ కంటెంట్ లేకుండా చక్కగా ఇలా ఆయిల్ తేలే వరకు మగ్గించుకుని ఆఫ్ చేసేసుకుందాము. ఇది కూడా చల్లారిన తర్వాత పచ్చడి మిక్సీ పట్టేసుకుందాం మనం. ఓకేనా? మరి ఇప్పటివరకైతే వీడియో చూసుకుంటూ వచ్చారు కదా, మరి మన ఈ పాతకాలం అంతా ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరి ఇలా ఈ స్టైల్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే మనం గోంగూర పచ్చడి చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసి కూడా చేసుకుంటాము, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగా చిన్న మెత్తలు కానీ చిన్నవి, లేదా ఈ రొయ్యి పొట్టు కానీ ఇట్లాంటివి వేసుకుంటే కమ్మగా ఉండిద్ది, కమ్మగా తినచ్చు, చాలా బాగుండిద్ది. నా గొంతు అయితే పోయింది, నిన్నంతా బాగా తిరిగామన్నమాట. మనకి ఇక్కడ డ్రై ఫిష్ కోసం తిరిగామన్నమాట నిన్నంతా కూడాను. అదండి సంగతి. ఇంకా డ్రై ఫిష్ అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టాం కానీ ఇంకా చూపించలేదు. మేము ఇంకా ఇది ఇది అయిపోయి పచ్చడి చేసేసి అన్నం తినేసి అయితే అక్కడికి వెళ్తాము. చాలా పనులు ఉన్నాయి నాకు. రేపైతే ఒక వంట ఒకటి ఉందండి, 30 మందికి అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు ఒకరు. దానికోసం అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే పాతింటి దగ్గరికి వెళ్ళి డ్రై ఫిష్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇది కొంచెం ఫ్యాన్ దగ్గర పెట్టేస్తా, త్వరగా చల్లారిపోతుంది, ఎందుకంటే బయటకు వెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్, అందుకనే ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే చల్లారిపోయింది. నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది పచ్చడి చేసిన తర్వాత కలుపుకుంటా, బాగుండిద్ది ఉల్లిపాయ వేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది చక్కగా చల్లారిపోయింది. నేను ఇది మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇదిగోండి, కచ్చా పచ్చాగా మెత్తగా నలిగేలాగా వద్దు. ఇది కూడా వేసేసుకుంటాం. బా, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది కూడా అంతే అండి, కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి చూసారుగా, ఇంతే. ఇంకా దీన్ని కొంచెం తాలింపు, అంటే తాలింపు కాదు, అది ఎలా వేస్తానో చూపిస్తాను నేను. ఇవన్నీ ఆయిల్ వేసుకున్నా కదా, కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నా, అలాగే కరివేపాకు. ఇప్పుడైతే ఈ పచ్చడి వేసేసుకుంటున్నాను. ఇవ్వండి, ఒకసారి ఇది కలిపేసుకుందాము. ఈ ఆయిల్లో 1 నిమిషం ఫ్రై అవనిచ్చి ఏవైతే మనం ఉల్లిపాయలు కట్ చేసామో అవి కూడా వేసేసుకుందాము. దీని టేస్ట్ ఉండిద్దండి, పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతుంది అసలు. రోట్లో చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది టేస్ట్, కానీ మన దగ్గర లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చక్కగా వేడి వేడి అన్నం పెట్టేసుకొని చక్కగా నీట్గా తినేసేద్దాం. టేస్ట్ అయితే కొట్టేసింది, స్మెల్ అయితే
అసలు మామూలుగా రావట్లా. ఎవరైనా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఎక్కడి నుంచి వస్తుంది ఈ మంచి స్మెల్, వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటారు. అంత మంచిగా వస్తుంది. ఓకే అండి, నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా. తాలింపు అయితే ఇట్లా వేసుకోవాలి దీనికి. మీరు ఆవాలు అవి తినేవాళ్ళు ఇష్టపడుకునే వాళ్ళు అయితే వేసుకోండి. నేనైతే దీనికి వేయను. ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తాను కదండి, దానికైతే నేను తాలింపులు అన్నీ మామూలుగా వేసేసుకుంటా. ఓకే ఏంటి మరి తినేస్తావా? తినేద్దాం, పెట్టేయి. ఓకే పదమంది ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదైతే నేను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను అనమాట. తోటకూర సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది నన్ను తినమంటావా వద్దంటావా? తినమ్మా, నీకన్నా ఎక్కువ ఎవరు నాకు. కానీ తింటా, ఇది తింటా. ఇది ఒక ముద్దగా చూస్తా, ఇది మంచి స్మెల్. అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. సూపర్. నాకు నచ్చిద్దా? నీకు కూడా నచ్చింది. ఎవరికైనా భోజనానికి పిలిచి మంచి మంచి వంటలు ఏం చేయకపోయినా ఎలాంటి పచ్చడి చేసి పెట్టారనుకోండి, అసలు జీవితంలో మర్చిపోరు అసలు. రాని రాని అంటుందన్నమాట. చాలా బాగుంది. చిన్నబాబు తిండా తర్వాత తింటున్నాడు. సూపర్ సూపర్. తిను నువ్వు కూడా. నువ్వు చెప్తుంటే నాకు కూడా మంచి నోట్లోంచి నీళ్ళు వస్తుంది. కానీ అందులో స్పూన్ పెట్టుంటే ఇంకా బాగుండేది. వేడి వేడి అన్నం, వేడి వేడిగా చేసిన గోంగూర పచ్చడి. నోటికి పుల్లగా భలే ఉంది. ఆ రొయ్యలు ఫ్లేవర్ తెలుస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా పంటికి తగులుతుంది. కచ్చా బచ్చా నవ్వులుకొని చక్కగా తినచ్చు. ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అంటే నార్మల్గా చూస్తే సరిపోయింది. రైస్లో కనుక్కునేటప్పటికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అయితే లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. చక్కగా కూర కలుపుకున్నట్టు కలుపుకొని తినేయచ్చు అన్నమాట. అద్భుతంగా ఉంది. కమ్మగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు తింటే నోటికి భలే కమ్మగా అనిపించింది. పాతకాలం నాటి సాంప్రదాయాలు మర్చిపోకుండా. చాలా బాగుంది. నీకేమనిపించింది? నువ్వు ఎప్పుడైనా టేస్ట్ చూసావు చిన్నప్పుడు ఎప్పుడన్నా? నేను ఈ పచ్చడి అయితే మరి ఇంతవరకు తినలేదు, ఫస్ట్ టైం. అంటే ఎండుమిరపకాయ గోంగూర పచ్చడి తిన్నా, పచ్చిమిరపకాయలతో చేస్తారు కదా గోంగూర పచ్చడి, అది తిన్నా. నాకు ఆ రెండింటిలో కూడా ఎండుమిర్చితో చేసి గోంగూర పచ్చడి రోట్లో చేస్తారు కదా, అదంటే ఇష్టం. చిన్నప్పుడు బాగా తినేవాడిని పచ్చడిలో, కాకపోతే పెద్ద మానేసేకండి. కమ్మగా ఉంది పచ్చడి అయితే. నేనైతే తిన్నా అండి చిన్నప్పుడు. మా నాన్నమ్మ చేసేది. మాకు సోమవారం సంత ఉండేది అనమాట అక్కడ ముదినేపల్లిలో. మా నాన్నమ్మ వెళ్ళి ఈ రొయ్యి పొట్టు ఇలాంటివి ఏవో తెచ్చేది అనమాట. పచ్చడి చేసేది చక్కగా ఇలాగా. కాకపోతే మా నాన్నమ్మ రోట్లో చేసేది. ఈ తోటకూర కూడా ట్రై చేద్దాం. మిక్సీలో వేసా. తోటకూర మాత్రం నేను కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసాను. ఇలాంటి స్పూన్లు పెడితే ఎలా వేసుకుంటాము? అదే అంత వస్తుంది కదా. ఈ తోటకూరలో వేగిన
వెల్లుల్లిపాయ అంటే చాలా ఇష్టం నాకు. ఈ ఆకుకూరలు అనేవి అన్నంతో పాటు సమానంగా కలుపుకొని తింటే ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా బాగుండిద్ది. మరి నాకైతే అలా ఇష్టం. ఒక్కోసారి అన్నం కంటే ఆకుకూరే ఎక్కువ కలుపుకొని తింటా. అందులో ఈ వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాను అనుకోండి నేను, కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే కనుక చక్కగా తినేస్తా, బాగుంటాయి. అదిరిపోయింది. తోటకూర ఏంటమ్మా ఎంత టేస్ట్ ఉంది. అది అంటే వాళ్ళు పండించింది కదా ఓన్, అంటే అన్నీ పండించినయే, కతే మందుల గిందులు ఏమీ ఉండవు. నేను పాలకూర ఇష్టంగా తింటాను కానీ తోటకూర తక్కువ. చాలా బాగుంది ఇది. ఆహా, సూపర్. గోంగూర పచ్చడిలో ఉప్పు చాలలేదు, ఉప్పు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. నాకు ఈ తోటకూర మాత్రం బాగా నచ్చింది. తోటకూర అంటే తెలిసి మేము నిన్న అక్కడికి వెళ్ళామండి, బందర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ పొలం దగ్గరికి వెళ్ళాము. ఇంకా టమాటాలు ఇవన్నీ మేము తెచ్చుకున్నాం అనమాట. అది కూడా అంతే ఒరిజినల్గా అప్పటికప్పుడు పీక్ ఇచ్చారనమాట. టేస్ట్ ఆయన అంటానే ఉన్నాడు తీసుకోవాల్సింది అంటే 10కి ఇంత పెద్ద కట్టించాడు, అదే చాలా అయిపోద్ది అనుకున్నాను నేను. కాకపోతే ఏంటంటే ఇది బాగా లేతదిగా మగ్గి ఇంతే అయిందనమాట. తెచ్చాను కానీ అబ్బా రెండు టేస్ట్ మాత్రం కొట్టేసింది. ఇది వేడివేడిగా ఉంది కదా అన్నం, అది నాకు అంటే అది నార్మల్గా నేను చేసేటప్పుడు చూస్తే ఉప్పుగానే అనిపించింది. కలుపుకుంటే సరిపోతుంది, జస్ట్ లైట్ తగ్గింది అంతే. అంటే గమనిస్తే తగ్గింది ఉప్పు. నార్మల్గా అయితే బాగానే ఉంది, నేను మళ్ళీ అదే వేసుకుంటున్నా. తోటకూర అయితే తర్వాత కొంచెం వేసుకుంటాను అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఆయనకి తోటకూర కూడా ఆయన అన్నారు కాబట్టి తోటకూర బాగుందని చెప్పేసి అంటున్నారండి. రెండు మాత్రం అదిరిపోయినాయి టేస్ట్. మరి మీరు కూడా అప్పుడప్పుడు అలాంటి పచ్చళ్ళు కూడా చేసుకుందానండి, చాలా బాగుంటుంది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.